నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయమంతా శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో అంతటా సంప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. చాలా మంచిగా జరిగింది. ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం. టోటల్గా ఆలయానంతా కూడా పూర్తిగా శుద్ధి చేయడం జరిగింది. ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లో మొత్తం 4 సార్లు చేయడం జరుగుతుంది. ఈ 17వ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా తిరుపతి ఎస్పీ గారు, సివిఎస్ఓ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విజయవంతంగా చేశారు. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ అల్వార్ తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తున్నది విదితమే. అదేవిధంగా ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారికి మేలుకొల్పి